భోగభాగ్యాలు కురిపించే భోగి పండుగను జిల్లా వాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. భోగి పండుగ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా తెల్లవారుజామునే వీధుల్లో భోగి మంటలు వేశారు. స్నానాలు ఆచరించి కొత్త దుస్తులు ధరించి వీధుల్లో సందడి చేశారు. రాజమహేంద్రవరం నగరంలో భోగి పండుగ సందడి భారీగా కనిపించింది. వీధులన్నీ కోలాహలంగా కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ వాహనాలతో సందడిగా మారాయి. దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. భోగినాడు జరిగే గోదా శ్రీ రంగనాథుల కళ్యాణాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. భోగి పండుగ నాడు సాయంకాలం సంధి గొబ్బెమ్మలను పెట్టి పూజిస్తారు. పాటలు పాడి కోరికలు కోరుకుంటారు. పెద్ద ముత్తైదువులకు వాయినాలు, గొబ్బెమ్మలను గోపికలుగా భావిస్తారు. పిల్లలకు భోగి పండ్లు పోసి వేడుకలు జరుపుతారు. బొమ్మల కొలువును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ సందర్భంగా ఎస్పీ డి నరసింహకిషోర్ దంపతులతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది యూనిఫారాలను పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ఆకట్టుకునే దుస్తులతో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ క్రీడలు, ముగ్గుల పోటీలు పోలీస్ కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. డి నరసింహకిషోర్ వారి సతీమణి మరియు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై భోగి మంటలు వెలిగించి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అందరూ కలిసి ఆనందాన్ని పంచుకునే గొప్ప సందర్భమని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో కలిగే ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని, నూతనోత్సాహాన్ని నింపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా మహిళా పోలీసులు మరియు పోలీస్ కుటుంబ సభ్యులు వేసిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ పోటీల్లో పాల్గొన్న సిబ్బందికి మరియు వారి పిల్లలకు ఎస్పీ దంపతులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, డీఎస్పీ బి రామకృష్ణ, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు, బోట్ ఫెస్టివల్ ఉత్సాహభరితంగా సాగాయి. ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు, జిల్లా వాసులు తరలివచ్చారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కొత్తపేట ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యానందరావు, మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా కోనసీమ గొప్పతనాన్ని చాటి చెప్పేలా పడవ పందాలను నిర్వహించడం అభినందనీయం. ఆత్రేయపురం పేరును విశ్వవ్యాప్తం చేయాలన్న ఎమ్మెల్యే సత్యానందరావు కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలని మంత్రి దుర్గేష్ అన్నారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్, కోరావాన్ టూరిజం వంటి విభిన్న పాలసీలతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. మాత్రమే కాదు, ఇలాంటి ఉత్సవాలు కూడా పెట్టింది పేరనిపించే విధంగా గడిచిన సంవత్సరం నుంచి కూడా అత్యద్భుతంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ శాసనసభ్యులు సత్యానందరావు గారు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాలకి ఊతంగా నిలబడ్డారు. అంతేకాదు, ఇప్పుడు అడిగాను నేను, ఈ పడవ పందాలు ఎక్కడెక్కడ వారు వచ్చారంటే కేరళ వారు కూడా వచ్చారనేటువంటి మాట చెప్తున్నారు. అంటే ఇది కేవలం ఇక్కడ వరకు పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కోనసీమ యొక్క గొప్పదనాన్ని, కొత్తపేట యొక్క గొప్పదనాన్ని, ఆత్రేయపురం యొక్క గొప్పదనాన్ని విశ్వవిఖ్యాతం చేసే విధంగా వారు చేస్తున్న ప్రయత్నానికి మనందరం కూడా తప్పనిసరిగా అభినందనలు తెలియజేయాలనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు యాజమాన్యాలకు రవాణా శాఖ అధికారులు భారీ జరిమానా విధించారు. గత 5 రోజులుగా జరుగుతున్న ఈ తనిఖీలలో అధిక ఛార్జీలు వసూలు చేసిన 5 బస్సులపై కేసులు నమోదు చేసి 50,000 జరిమానా విధించామని, అలాగే పన్ను, పర్మిట్ వంటి ఇతర నిబంధనలు ఉల్లంఘించిన 27 బస్సులపై కేసులు నమోదు చేసి 1,00,000 జరిమానా విధించినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి టి సురేష్ వెల్లడించారు. గత 5 రోజులుగా రియల్ టైమ్ గవర్నెన్స్ పర్యవేక్షణతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తనిఖీ బృందాల ద్వారా అన్ని ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్లో బస్సు ఛార్జీలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా 24/7 హెల్ప్ లైన్ నెంబర్ 9281607001ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక తనిఖీలు, పర్యవేక్షణ ప్రక్రియ జనవరి 18 వరకు కొనసాగుతాయని, పండుగ అనంతరం తిరుగు ప్రయాణాల సమయంలో కూడా ఇదే విధమైన కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని సురేష్ వెల్లడించారు.